సమయంలో శ్రేష్టమైన ఉపదేశం ఇస్తుంటుండగా శ్రద్ధ కలిగి వినండి, ఆత్మీయ మేలు పొందండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన ఈ విలువైన తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మొదటిగా దేవదేవునికి వందనాలు, కృతజ్ఞత, ఆస్తుతులు, స్తోత్రాలు తెలియబరుస్తున్నాను. అలానే నన్ను ప్రేమతో ఈ ప్రాంతానికి ఆహ్వానించిన నా ఆత్మీయ సోదరులు పీటర్ బ్రదర్కు, అదేవిధంగా తన భార్యకు, తన కుటుంబానికి ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియబరుస్తున్నాను. అలానే మొదటి రాత్రి వర్తమానం అందించిన దేవుని దాసులకు, అలానే గడిచిన రాత్రి శ్రేష్టమైన సంగతులు బోధించిన, అలానే ఈరోజు పగటి వేళ చక్కగా మాట్లాడిన దేవుని సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియబరుస్తున్నాను. అలానే చేరికూడిన సమకూడిన నా గ్రామ పెద్దలైన పెద్దలకు, అలానే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో పేరు పేర హృదయపూర్వకమైన వందనాలు తెలియబరుస్తున్నాను. వందనాలు ఒకటి కనబడాలి, రెండు వినబడాలి. ఈ రెండిట్లో ఏవి జరగకపోయినా ఇబ్బంది. చెప్పండి వందనాలు. నా కన్ను సీసీ కెమెరాలా పనిచేస్తుంది కాబట్టి మాట్లాడినా, నిద్రపోతున్నా, అటు ఇటు కదిలినా, లేచి తిరిగినా అసలు ఊరుకోను. ఏందయ్యా, ఏంది మా ఊరిచ్చి మమ్మల్ని దబాయితున్నా అనేరు మీరు. జాగ్రత్తగా వాక్యానికి విలువ ఇవ్వాలి. చాలా సంతోషం. మీరందరూ పాడుతుంటే నాకు తెగ పాడాలనిపిస్తుంది. పాడేదా? మాట్లాడట్లే మీరు మాట్లాడితేనే. చెప్పండి, పాడేదా వద్దా? వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదవట్లేదు. ఆ మూలోళ్ళు, ఆ మూలోళ్ళకి ఏమైందో మీకు నాకు పాత కక్షలు ఉన్నాయా? చెప్పండి అమ్మ, పాడేదా? నేను పాడు వెనక చస్తామని అడుగున్నారు వెనకాల వీళ్ళు. చిన్న పాట పాడతాను. నా బాల్యంలోనే నా తల్లిని, నా తండ్రిని నేను కోల్పోయా. మా అమ్మ, మా నాన్న నాకు చిన్నప్పుడే చనిపోయారు. దేవుడు కొన్ని పాటలు నా మదిలో పెట్టాడు. వాటిలో నాకు బాగా నచ్చిన, ఇష్టం వచ్చిన పాట, మంచి పాట, ఓ తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేమించే దేవుడు నీవయ్యా. మా అమ్మ మా నాన్న ఒకవేళ ఉంటే అంతగా ప్రేమించరేమో, వాళ్ళకంటే ఎక్కువగా నన్ను ప్రేమించావని ఆ పాట ఆ భక్తుడు, ఏ భక్తుడు రాశాడో కానీ నేను పాడుకుంటా ఉంటా. తమ్ముడు ఆ ట్రాక్ పెడతాడు, పాడదాం. ఫస్ట్ వినండి చక్కగా, వీలైతే తర్వాత నేర్చుకొని పాడటానికి ప్రయత్నం చేయండి. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. చప్పలు కొట్టొచ్చు, అవి కూడా ఆడడిగేవి. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టే శబ్దం రావాలి. అది ఒకేసారి. ప్రైజ్ ది లార్డ్. కాలాలు
కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. సర్దుకోండి, వాళ్ళు వస్తున్నారు. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ప్రాణమిచిన ప్రేమ, ప్రాణ స్నేహితుడై ప్రాణమిచిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ, ప్రేమ ప్రేమ. ఏ లోపము లేనిది క్రీస్తు ప్రేమ, ప్రేమ. పాడుదాం. ప్రేమ ఏ బదులాసించనిది యేసు ప్రేమ. పాడండి. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. అమ్మా నాన్న ప్రేమించరండి, వాళ్ళు క్షమించరు. దేవుడు వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు, దేవుడు వాళ్ళకంటే ఎక్కువగా క్షమిస్తాడు. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కల్వరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునే ప్రేమ, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, తల్లి అయిన మరచిన ఏ లోపము లేనిది యేసు ప్రేమ, ప్రేమ. ఓ తల్లి కన్నను, పాడుదాం. ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు. పాడండి అందరూ. ఓ తల్లి కన్నను, ఓ తల్లి, బాగా పాడతారు. ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. పాడదాం. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెబుతారనుకున్నా, ఇంకా లేవలా? హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. ఈ కుంచేపల్లి ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అల్పులము దీనదాసులము ఆయన పాదధూళి సమానులమైన మమ్మల్ని దేవుడు ప్రేమించి ఈ ప్రాంతాలను నిలువబెట్టారు. మాకేదో బాగా తెలుసని కాదు, దేవుడు ఉన్న పరిధిలోనే దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు మాకు ఇచ్చిన బాధ్యత. మీరు ఎక్కడ కూర్చున్నా దయచేసి మీరు మాట్లాడుకోవడం ఫస్ట్ మానేయండి. ఇప్పుడు దేవుని స్వరం వినబడుతున్నప్పుడు ఆ స్వరానికి మన చెవులు అప్పగించాలి. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు గడిచిపోయిన తర్వాత రెండవ రోజు పగటి వేళ పీటర్ అన్న నేను బండెక్కి ఆ రూట్కి వెళ్ళి అట్లా తిరిగి అట్లా వెళ్ళాం. ఒక పెద్ద ఆయన్ని పీటర్ అన్న పిలిచి ఫోన్ చేసి మాట్లాడన్నా అన్నాడు. మాట్లాడురా అంటే మాట్లాడినాడు ఆ పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయన పీటర్ అన్న ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒక ఆమె హడావుడికి వచ్చింది. ఇటు చూస్తా ఉంది. అవును, నేను తప్పు పట్టట్లేదు కానీ ఇక్కడ ఉందేమో. అవును, దేవుడు దీవించగాక.
అసలు ఏం జరుగుతుంది అక్కడ? చెవులు చాటలు చేసుకుని వింటుంది ముందు. అర్థమైందా? వాక్యం చెప్పు. ఏం చెప్పు? ఎప్పుడు మగిస్తాడే? ఆపడేంది? ఆపడేందంటే ఎంత సేవ్ చదువుతాడింది ఆయన. పాస్టర్ గారు ఎక్కువ సేవ్ చేస్తానా నేను ఆపడంటావు, తక్కువ చెబుతాను. ఆయనకి సబ్జెక్ట్ లేదు, కొంచెం ఆయనకు తెలియదు. తక్కువ చెప్పినా చేయటే మాకు, ఎక్కువ చెప్పినా మాకుందే. ఈ రాత్రి దేవుడే మనందరితో మాట్లాడును గాక. విశ్వాసత గట్టిగా చెప్దామా? నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. మీకు అర్థమవుతుంది వయసు. మోనిటర్లు వేసి రక్తమే చెయ్యం. దేవుడు మంచి బాక్సులు ఇచ్చును గాక. కొత్తవి అవి. సరే, చక్కగా దేవుని వాక్యం విందాం. అమ్మా వాక్యం చెప్పనా? త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. చక్కగా పెద్ద మనసు చేసుకొని చక్కగా పిల్లలు కూడా ఎవ్వరు కదిలాడొద్దు. అయిపోయినాక మీ అందరికి భోజనాలు ఉన్నాయి. ముందే గుడ్ న్యూస్ చెప్పేశా. కాబట్టి ముందు ఆత్మీయ ఆహారాన్ని తిందాం, తర్వాత భూ సంబంధమైన భౌతికమైన ఆహారాన్ని తిందాం. చక్కగా దేవుని వాక్యం విందాం. రండి, దేవుని వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోదాం. మైక్ ఇవ్వకూడదు. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం చదువుదాం. 89వ కీర్తన. అందరూ తీద్దాం. అందరు తీయండి బైబిల్. చదువుకున్న వాళ్ళు రాసుకోండి చక్కగా. 89వ కీర్తన 48వ వచనం చదువుదాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? చాలు, అందరూ తలలు పైకెత్తండి. చక్కగా దేవుని వాక్యం వినండి. ఆ వచనం చూశారుగా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు? జాగ్రత్తగా వినాలి. చెవులేమవ్వాలి? జాగ్రత్తగా వినండి. అయిపోయిన తర్వాత నేను అడుగుతా, మొత్తం చెబితేనే అన్నయ్యకి మైక్ ఇస్తా, లేకపోతే నేను ఈ రేతి ఇక్కడే. స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు అనే వచనం మనం చదివాం. నిజమేనండి. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, ఇది మొదటి విషయం. రెండో విషయం చెప్పాడు, పాతాళంలో పడకుండా పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు. 2 క్వశ్చన్ మార్క్స్ మన ముందున్నాయి ఈ రాత్రి. ఈ కడవరి ఉజ్జీవ మహాసభలు 3వ రోజు రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతున్న మాట, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటే, వీళ్ళు చిన్న పిల్లలు కదా, చావు వీళ్ళకి రాకూడదు అంటానికి లేనే. చిన్నపిల్లలకి మరణం వస్తుంది అని చెప్పండి. చిన్నపిల్లలకి మరణం వస్తుంది. యవనస్తులకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి మరణం తప్పకుండా. వీడు మంచి కులస్తుడురా, వీడికి మరణం రాదు. ఎక్కడ నిన్నారా? వీడు కోట్లకు పడగలెత్తినవాడు, వీడికి మరణం రాదు. ఎక్కడైనా విన్నారా? పలానా కులస్తులు బ్రతుకుతారు, పలానా కులస్తులు చచ్చిపోతారు. కోట్లకు పడగలెత్తిన వాళ్ళకి మరణం రాదు, పేదలందరూ చచ్చిపోతారని ఎక్కడా లేదు. అంటే నేనేమంటానంటే, పేదవాడి నుండి ధనికుడు వరకు అందరికీ మరణం తప్పకుండా వస్తుంది. అందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళమే. మరణము చూడక బ్రతుకు నరుడు ముందు వెనక. మనం బ్రతుకున్నాం, మనకు ముందు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మనకు తెలుసు. ఇక్కడే ఈ హైవేలోనే పీటర్ నాతో ఒకసారి చెప్పాడు, చాలామంది యాక్సిడెంట్లే చనిపోయారన్న అని చెప్పాడు నాకు. బాగా వినండి మీరు. చాలామందికి మరణం వస్తుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నాడు. అంటే మరణం చూడక బ్రతుకు నరుడు ఒక్కడ కూడా ఈ భూమి మీద బ్రతికేదానికి అవకాశం. అందరూ ఒక దగ్గర నుంచి చనిపోవలసిన వాళ్ళమే, అందరం చనిపోవలసిన వాళ్ళమే, అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళమే. మరణం అందరినీ తలుపు తడుతుంది, అందరినీ పలకరిస్తుంది. వెనక ముందు, వయసు,
వయోపరిమితి, తారతమ్యాలు, కుల మత వర్గీకరణ, ధనికుడు పేదవాడని తారతమ్యాలు ఏమీ ఉండవు మరణానికి. మరణం అందరినీ తలుపు తడుతుంది, మరణం అందరినీ పలకరిస్తుంది. అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళమే. స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తి చెబుతారు అనుకుంటున్నాను అక్క. నేను మీ కుంచోపల్లోళ్ళు ఉజ్జీవంగా ఉంటారని అన్నయ్య కడవరి చదవండి అక్క. మరి ఉద్యోగం ఉంటారే చప్పకుంటారు ఏంది? చెప్పండి, గట్టిగా చెప్పండి. అరే ఈ పేరు కాదు రయ్యా, హల్లెలూయా చెప్పండి రా, చెప్పండి. వీళ్ళు స్పీడ్గా ఉన్నారు, పేటర్ అన్నకంటే వీళ్ళు ముందు పాస్టర్లు అయ్యేటట్టున్నారు. ఏనండి, మరణం అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, చనిపోయిన తర్వాత పాతాళంలో పడకుండా తన్ను తాను కాపాడుకోగలవాడు ఎవడు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. బైబిల్ గ్రంథంలోకి రండి. లోకాసు వార్త 16వ అధ్యాయంకి రండి. అందరూ తీయండి. లోకాసు వార్త 16వ అధ్యాయము 1 నిమిషం నేను చదివిస్తా. 16వ అధ్యాయము ఒకసారి 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రామా, నా యందు కనికరపడి. చాలు, ఇక అందరు తలలు పైకెత్తండి. ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇక వినండి, నేను చెప్తా. ధనవంతుడు ఒకడున్నాడు. రే వినండిరా, ఎవరున్నారు? మీకు అర్థం అవడం కోసం సింపుల్గా, ఇంకా అక్కడికి వెళ్ళొద్దు, చక్కగా వినండి. ధనవంతుడు ఉన్నాడు, అలానే లాజరు ఉన్నాడు. ఈ ధనవంతుడు సుఖపడ్డాడని వాక్యంలో రాయబడింది. తనకు మనసుకు నచ్చినట్టుగా బ్రతికాడని వాక్యంలో ఉంది. నచ్చింది కట్టాడండి, మెచ్చింది తాగాడండి, తిన్నాడు, తాగాడు, తిరిగాడు, సుఖపడ్డాడు అని ఉంది. ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. ఈ లాజరు ఉన్నాడే, ఆయన ఇంటి బయట ఒళ్ళంతా కురుపులతో చీము నెత్తురు వస్తుంటే కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకేవట. ఈ ధనవంతుడు తింటూ ఉంటే ఆ ధనవంతుడు తినే ఆ బల్ల మీద నుండి రెట్టు ముక్కలు కింద పడతాయి కదా, ఆ రెట్టు ముక్కలు తినేవాడంట ఈ పేదవాడు. ఒకానొక రోజు ఊహించని విధంగా ధనవంతుడు చచ్చిపోయాడు. అలానే లాజరు కూడా చచ్చిపోయాడు. ఈ పేదవాడు ఉన్నాడే, కురుపులతో ఉన్నవాడున్నాడే పేదవాడు, ఇద్దరు చచ్చిపోయారు. స్తోత్రం చెప్పండి. చచ్చిపోతే స్తోత్రం చెబుతారు, చెప్పండి గట్టిగా. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయింది. హల్లెలూయా. నువ్వు చెప్పన్నావు కాబట్టి చెప్పామయ్యా మేము అంటారు మీరు. రైట్, మంచిదే, సంతోషం. వాళ్ళు చచ్చిపోయారు, అందుకే స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అసలు స్టార్ట్ అయింది వాతావరణం. ఇప్పుడు ధనికుడు చనిపోయాడు, పేదవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ధనికుడేమో పాతాళంలో పడ్డాడంట. ఎక్కడ? నేను చిన్నప్పుడు పీటర్ అన్న సండే స్కూల్ పెడితే వీళ్ళందరూ ఎట్టుపోతున్నారు, నేను కూడా అటు సండే స్కూల్కి పోయేవాడిని చిన్నప్పుడు. అక్కడ ఒక పాట నేర్పించారన్న మాకు, ఓ పాట నేర్పించారు. బాగా వినండి. ఏం పాట తెలుసా? ట్రాక్ ఏం వద్దునా, మీరు బాగా వినండి. మీకు తెలిస్తే సరే, లేకపోతే తర్వాత నేర్చుకుంటారా? ఏం చెప్పలేదు మీరు. కోట ఏం కోట? మరి మీరు అట్లుండదు, చెప్పండి. పాడతారా? వినండి ఫస్ట్. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవ, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవ, నీవు వాక్యం చదువుతుంటా. పాస్టరా, నువ్వు పరలోకం బాబు, పోయేది నేనే. ఎవరంటుంది? ఆ మాట అనకూడదురా మనం. ఆ మాట నేను అంటుంటే తాగుపోతాడు, పాస్టర్ తాగుపోతాడు అనేది డ్రింకర్స్ మేము. స్తోత్రం. ఆ మాట అనకూడదంట, డ్రింకర్స్ అనాలంటాండి. స్తోత్రం కలుగును కాక. ఆ అన్నయ్యలందరూ మారు మనసు పొందుదురు కాక. చెవట్లు అంతే ఉండి తన్నాలా నేను? చెప్పు గట్టిగా. హల్లెలూయా.
ఏం చెప్తున్నాను చెప్పండి? ఎట్టుంటుంది మన కోటం. ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో ఓ మానవ, నీవు తెలుసుకో. ఆ పాట నేర్పించారు మాకు, మేము బాగా విన్నాం. ఇప్పుడు ఈ ధనవంతుడేమో పాతాళంలో పడ్డాడు, ఈ పేదవాడేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. స్తోత్రం. అస్సలు ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడేమో తిండి లేదు, మంచి వస్త్రాలు లేవు, బైక్ లేదు, కార్ లేదు, ఏం లేవు. సుఖాన్ని ఎరుగినటువంటి వ్యక్తి ఈ బీద లాజరు. ఇక్కడ అంగులు, ఆర్భాటాలు, విందులు, విలాసవంతమైన జీవితం, సుఖాన్ని అనుభవించినటువంటి ధనవంతుడేమో పాతాళంలో పడ్డాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా అబ్రహామా. ఎవరు చెప్పండి, ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా. ఈ నాకు తెలిసి ఇంట్లో ఉన్నప్పుడు ఈరోజున ప్రార్థన చేశాడా? చెప్పండి. తినేటప్పుడు మనకు ఆత్రం ఎక్కువ, ప్రార్థన చేయం. స్తోత్రం ప్రభు. తినేటప్పుడు ప్రార్థన చేసుకోమ్మా, ఆ ఆత్మ ప్రభు నీకు అనుగ్రహించును గాక. ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేయరు, దారిలో పంచర్లు పడక ఏమవుతాయి? ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థించుకుందరు గాక. ప్రతిదానికి ప్రార్థన చేయాలి. వీడు ఇక్కడున్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేశాడంటే ఏమో, చచ్చి పాతాళంలో పడ్డ తర్వాత, అయ్యా అబ్రహామా, నీ రొమ్మున ఆనుకొని ఉన్న ఆ పేదవాడైన లాజర్ను ఒక్కసారి పంపయ్యా. వాడు వేలు అలా నీళ్ళల్లో ముంచి తన వేలు కొన నుండి వచ్చే ఆ నీటి ఒక చుక్క నా నోట్లో పడేటట్టు చేయయ్యా, ఇక్కడ వేదన పడుచున్నాను అన్నాడు. ఇప్పుడు పాతాళంలో ఏముంటుందంటే వేదన ఉంటుంది, తట్టుకోలేం. ఈరోజు పగల కోటం పెట్టా, నేనే బలవంతంగా పెట్టా. పగల ఖాళీగా ఉంటున్నాగా, ఏసీలు ఎందుకు, అసలు కోటం పెట్టుకుందామని నిన్న చెప్పాను నేను. ఈరోజు నన్ను ఎన్ని తిట్టుకున్నారో మక్కళ్ళు. స్తోత్రం. విసురుకోవటమే. మీరు పొలంలో మిరగాలైనా కొత్తారు, కానీ ఆ పందిట్లో కూర్చొని ప్రార్థన చేద్దామంటే మేము అడు కూర్చొని వింటాం, కానీ పెట్టుకో. మీరు మామూలుళ్ళ మైకిత్తి గంట చెప్పరు ప్రసంగం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన కోటం పెడితే ఏమొచ్చినా వస్తుంది శాఖ, తీవ్రమైన శాఖ. విసురుకుంటానే తొందరగా అయిపోతే వెళ్ళిపోదాం. ఏంటి విషయం తట్టుకోలేకపోతున్నాం, శాఖ తీవ్రంగా ఉంది. పేటరన్న అంటానే ఉన్నాడు 3 రోజుల నుంచి. ఏమంటున్నాడంటే, వామ్మో ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నాం, రేపు అక్కడ బగ మండి ఆ అగ్నిగుండంలో పడితే ఎట్లా ఉంటుందన్న. ఇక్కడ ఈ ఎండ తప్పించుకోవడానికి గుడిసో, పాకో, పందిరో, ఏసీయో, చెట్టో, పొట్టో, గుట్టో చూసుకొని దొరుకుతున్నాం. అక్కడెక్కడికి పోతాం అన్నా, ఏముంటుందన్నా అన్నాడు. అక్కడేముండదన్నా, వేదన పడటమేనన్నా అన్నా నేను. దేవునికి స్తోత్రం. మీరు నవ్వుతున్నారు కానీ ఆడు ఏడుస్తున్నాడు. ఆయన, అయ్యా ఇక్కడ నేను వేదన పడుతున్నాను, తట్టుకోలేకపోతున్నా, వల్ల కావట్లేదు. నీ రొమ్మున ఆనుకొని ఉన్నాడే. అబ్రహాము రొమ్మున లాజరును చూశాడు, ధనవంతుడు చూసి దాహమని అడిగాడు. అదే పాటలో వచ్చిన ఇది. అడుగుతున్నాడు, అబ్బాయి నువ్వు బతికినంతకాలం నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు, వచ్చి ఇక్కడ పడ్డావు, ఆయన పంపించమంటావేంటి? ఇక్కడున్న ఆయన అక్కడికి రావడానికి లేదు, అక్కడున్న ఆయన ఇక్కడికి రావడానికి లేదు. పెద్ద అగాధం ఇక్కడ ఉంది. స్తోత్రం. లేదు. ఇంక మళ్ళీ రెండో ప్రార్థన ఏం తెలుసా? రెండో ప్రార్థన, ఇక్కడ వేదన పడుతున్నా వల్ల కాదయ్యా నన్ను కాపాడని, నా దప్పికి తీర్చని ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటంటే, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, నాకింకా 5 అన్నాళ్ళు ఉన్నారయ్యా, నువ్వు నాకు అవకాశం ఇస్తే నేను వెళ్ళి వాళ్ళకి చెబుతా. ఏమన్నా తెలుసా? ఊరి అక్కడ నరకం ఉందిరా, వేదన పడతావురా, గొంతు ఎండిపోద్దురా, నీళ్లు ఉండవురా, అల్లాడిపోతావురా, వద్దురా, రండిరా, మారు మనసు పొందండిరా, రక్షణ పొందండిరా, బాప్తిసం పొందండిరా, యేసు ప్రభు నమ్ముకోండిరా. బాయ్ నువ్వు పోతున్నావు, నేను పోట్లా. నీ గుండెల్లో దేవుడు ఉన్నాడు నేను తెలియదు, కానీ నాలో మాత్రం యేసయ్యా అంటారు ఈ పెద్దోళ్ళు. వీళ్ళందరూ మారుదురుగాక. ఇప్పుడు సిగరెట్ తాగేవాడు పక్కన నేను నిలబడను, వాసన తట్టుకోలేక.
తాగే నీళ్ళు ఎట్టుంటాడు? అర్థమైందా? ఇప్పుడు బండిలో పెట్రోల్ పోయాలి, తాగే వాళ్ళకి మొత్తానికి చెబుతున్నా, బీడీలు, పాన్ పరాకులు, సిగరెట్లు మొత్తం. అసలు ఈ పాస్టర్లు కోటాలు పెడితే మమ్మల్ని గదిలీకుండా వాక్యం చెప్పరా ఏందని అనుకున్నారా కొంతమంది. మా బాధ మీకోసమేనయ్యా, స్తోత్రం. మీరు మారుదురు గాక. ఇంట్లో ముఖం మనిషి బాగుంటే భార్య బాగుంటుంది, భార్య భర్తలు బాగుంటే పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగుంటే వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మండలం బాగుంటుంది, మండలం బాగుంటే జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటే ఒక్కళ్ళ ఉంది చూడరు అయ్యా ప్రపంచం. స్తోత్రం, స్తోత్రం కలుగును కాక. చూడండి మరి, దేవునికి మహిమ కలుగును గాక. మా గురించి చెప్పకుండా నువ్వు వాక్యం చెప్పవా అంటే వాళ్ళందరికీ చెబుతున్నా, బండిలో పెట్రోలే పోయాలి. ఏం పోయాలి? డీజిల్ పోతే మనిషి ఏది తాగాలి అది తాగాలి, ఏది తినాలో అయ్యే తినాలి, అయ్యే తాగాలి. అంతకు మించి పోసావా బండి ఇంజిన్ పోయిద్దే, ఫుల్ బోర్. నీకు ఫుల్ బోరే, మొత్తం లోపలన్నీ పార్ట్స్. మేము అలా కాకూడదని చెబుతున్నాం. స్తోత్రం. దేవుడు అన్నోళ్ళందరిని రక్షించును గాక. చెప్పండి అందరూ. నా ప్రియమైన వాళ్ళరా, లోపలికి వెళ్తున్నాను, బాగా వినండి. నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారికి సువార్త చెబుతాను వెళ్ళంటే, అక్కడ అయ్యా అక్కడ మోషే ఉన్నాడు, ఇంకా ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చెబుతారులే వాగు. ఇప్పుడు మోషే ప్రవక్తలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే మాలాంటి దైవదాసులకు సాదృశ్యంగా ఉన్నారు. మైకులు పెట్టి బాక్సులు పెట్టి ఈ రకంగా చదువుతుంది. ఎందుకో తెలుసా? కనబడని పాతాళం ఒకటి ఉంది, అందులో నువ్వు పడకుండా ఇప్పుడే జాగ్రత్త పడతావని. మీకు అర్థం కావట్లా? మేము చదువుకున్నాం కాబట్టి, అది ఉందని ముందే మాకు అర్థమైంది కాబట్టి రక్షణ పొందాం, లోకానికి వేరాం, పాపిష్టి జీవితాన్ని మానుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి నిర్ణయం చేసి ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, పేటరన్న వయసు ఎంత అండి? పేటరన్న వయసు ఎంత? నా వయసు ఎంత? ఆ సౌండ్ సిస్టమ్ పెట్టే తమ్ముడు వయసు ఎంత? మేము ఆడుండాలి, ఏం తాగాలి, ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా చెందాలి సమాజంలో? కొడితే ఒక్క దెబ్బకి ప్రభా వద్దయ్యా ఈ పాపిష్టి జీవితం మార్చుకుంటామని ఒక్కసారికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయన గురించి చెబుతున్నాం మేము. చప్పలు కొడితే ఏం మహింపరచారు గట్టిగా. మమ్మల్ని కొట్టాడు, నేను కొట్టలంతే తేడా. ముందు దెర్ ఈజ్ ఆన్ క్రొకొడైల్ ఫెస్టివల్. దేవునికి స్తోత్రం అని ఇంగ్లీష్లో చెప్పాలే, నాకు రాదు, వరకు చెప్పా. స్తోత్రం చెప్పింది మాత్రం కరెక్టే. హల్లెలూయా. 5 ఉన్నారయ్యా, వాళ్ళకి వెళ్ళి నేను చెబుతానయ్యా. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబుతారు. కాదు, నేను పోయి చెబితే చచ్చిపోయాను కదా, ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ పడ్డాను కదా, నేను పోయి చెబుతా వాళ్ళకి. ఇది ఎంత డేంజరో, ఇది ఎంత వేదనో, ఇది ఎలా ఉందో నేను అనుభవించాను, నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెబుతా. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా? బాబు, ఒకడు మృతుల్లో నుండి తిరిగి లేచింది వెళ్ళి చెప్పినను వాళ్ళు మారరు అన్నాడు. అంటే వీళ్ళ మైండ్లు ఎట్టున్నాయి చూడు. ఒకడు చచ్చిపోయి తిరిగి లేచి మళ్ళా వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పిన వాళ్ళు వినరు. ఏమంటాం? సినిమా పాటలు, వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు. ఏం చూస్తున్నాం, ఏం వింటాం, ఏం పాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? భక్తుడు ఏం పాడాడంటే, వ్యర్థమైన వాటిని 6:8 చూడకుండా. మీరు వస్తే పాడండి, లేకపోతే అయ్యి అంటారే, అయ్యన్న కొట్టండి, మీకు వందనాలు చెప్తా. ఏంది ఇదే? ఏక మనిషి ఎదురయ్యా, ఐక్యత ఏది? గట్టి కొడితే కుంచేపల్లి మొత్తం వినపడాలి, పొదిలు వినపడాలా, దరిసి వినపడాలా, అట్ట కొట్టండి. కొడతారా? నన్ను కాదు, చప్పట్లు వెళ్ళిపోతాయి రాత్రి అయిపోతే. అప్పుడే కాదు, నుండ్రా వాడిని పెట్టని, వాడి కోసం ఈ బాధ అంతా. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కనులను త్రిప్పివేయుము. పాడుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కనులను, నా బ్రతుకు ద్వారా లోకానికి, నా బ్రతుకు ద్వారా లోకానికి నీ
నీతి ప్రకటింపనిమ్ము, నీ నీతి ప్రకటింపనిమ్ము. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి, 20వ అధ్యాయం తీయండి, 14 వచనం చదవండి స్పీడ్గా. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అదుగో ఈ అగ్నిగుండము రెండవ అది. అమ్మా ఒకసారి అందరు నా వైపు చూడండి. మొదటి మరణం. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా? ఉదాహరణకి అన్నయ్య అయితే సంతమాగులూరు మండలం వెల్లాల చెరువు నుంచి అన్నయ్య ఇచ్చాడు. కోటాలు అయిపోయినాయి. ఇప్పుడు అన్నయ్య మళ్ళీ రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడరు, మీ నోళ్ళు తెరవబడును కాక. ఎక్కడికి వెళ్ళాలి అన్నయ్య? సంతకు అంటున్నారు. సంతకు రేపు పోతాడు ఆయన. ఎక్కడికి పోతాడు? వెల్లాల చెరువు వెళ్ళిపోతాడు. అవునా? ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి. ఇది మొదటి మరణం. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళడం, మట్టికి చేర్చబడటం, ఇది మొదటి మరణం. అయితే ఇది ఎవడు తప్పించుకోడని ముందే చెప్పా, అందరికీ వచ్చింది. ఇప్పుడు రెండవ మరణం ఇప్పుడు చదివాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14 వచనం ప్రకారం రెండవ మరణం అగ్నిగుండం, అదే పాతాళం. ఇప్పుడు ఈ కుంచేపల్లిలో 3వ రోజు రాత్రి కోటలో నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మరణం అందరూ చూస్తారు, రెండవ మరణమైన అగ్నిగుండం ఉందే, పాతాళం ఉందే, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడో? దాని నుండి రాత్రి మనందరం తప్పించుకుందుముగాక. గట్టిగా చెప్పాలి విశ్వాసంతో. పాతాళము యొక్క వశము కాకుండా మనం కాపాడబడాలి, తప్పించబడాలి. నేనేమంటానంటే, పాతాళ వశము కాకుండా తప్పించ సమర్థుడున్నాడు, కానీ అందులో పడకుండా ఉండడానికి మనం చేయాల్సింది మనం చేయలేకపోతున్నాం. అమ్మ అర్థమవుతుందని చెప్పేది? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు రెండవ మరణం ఏంటిదంట? చెప్పండి. రెండవ మరణం అగ్నిగుండమే రెండవ. మీకు తెలుసా అగ్నిగుండం ఉందని? మీరు చదువుతుంటే మేము వింటున్నాం, మాకు మాత్రం ఏం తెలుసయ్యా? ఉందని తెలుసా? దేవుడు ఆదిలోనే రెండేసి సిద్ధపరిచి, మంచి చెప్పండి, ఆపోజిట్ చెప్పండి, మంచి పొడుగు పొట్టి, చేదు, ఏం తొందరగా స్పందించండి, తీపి చెప్పండి, తీపి, ధనికుడు. రెండు కనపడుతున్నాయా? స్త్రీ, లైన్లోకి వచ్చారు. రెండు కనపడుతున్నాయా అక్క? కనపడుతున్నాయా? పరలోకం ఉందా? ఉంది కదా, ఉంది. బైబిలే చెప్తుంది రెండవ మరణమైన అగ్నిగుండం ఉంది. సంగమా, దేవుని బిడ్డలారా, దాన్ని తప్పించుకుందుముగాక. చచ్చిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం లేదు, అగాధం ఉందని చెప్పాడు. ఇప్పుడు బ్రతికున్న మనకు పాఠం. అందుకే పీటర్ని కోటాలు పెట్టింది. ఆయన తపనల్లా ఏంటంటే పైసలుండి కోటాలు పెట్టట్లా, నాకు తెలిసి. అర్థమవుతుందా? పైసలుండి కోటాలు పెట్టట్లా, ఇంట్లో రైస్ ఉండి మీకు వండి పెట్టట్లా. నెలలో ఏంద్రీ ఈ పిల్లోడు ఈ రకం కోటాలు పెడతాడు, మేము మాట్లాడుకుంటున్నాం. ఏంది 25వ తారీఖు అంటాడు, 5వ తారీఖు అంటాడు. పొద్దున వాళ్ళ అమ్మ అంటుంది, ఈ కోటాలు జరుగుతున్నాయిగా, కోటాలు జరుగుతున్నాయిగా. ఏం చెప్పరేంది వీళ్ళు? మరి అది ఇందాక ఆడిపోయారు, జరుగుతున్నాయిగా. ఇది జరుగుతూ ఉండగానే మళ్ళీ ఇంకొక తారీఖు అడుగుతున్నాడు. అయ్యా చప్పుడు పడి దేని మాయం పడదా? ఆ తల్లి సాక్ష్యం చూడండి. పెట్టనే నిజమండి. ఈ రాత్రి మీరు ప్రేమతో ఈ కోటాలు ఎంతో ప్రయాస. ఎందుకో తెలుసా? ఎట్లన్నా ఏ విధము చేతనైనా పాడో, ప్రార్థన చేసో, వాక్యం చెప్పి మిమ్మల్ని అందరినీ రెండవ మరణమైన అగ్ని నుండి తప్పించాలి. ఆమేన్. దీని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? చెప్పేదా వద్దా? చెప్పానక చెప్తాం. వచ్చావుగా చెప్పు, చెబుతా సింపుల్గా, బైబిల్లోనే చెప్తా. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు. ఆ మాట నాతో పాటు మీరు అందరూ చెప్పండి. భక్తిహీనుల ధనం వారికి లాభకరము కాదు,
నీతి, అందరూ చెప్పండి అమ్మ, నీతి మరణము నుండి రక్షించును. మీరు నీ నీతి అంటే ఒకటే మరణం అంటాడు, మరణం అంటే రక్షించునని మీరు ఇంకా స్పీడ్గా ఉన్నారు మీరు. చెప్పండి, నాతో పాటు చెప్పండి. నీతి మరణము నుండి రక్షించును. నీతి అంటే ఏందో చెప్పండి, చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి భార్యనిచ్చాడో అది నీతి. అంతకుమింది చేసేది మాట్లాడాలి. అంతకుమింది చేసేది, నీకు దేవుడు నిన్ను ప్రేమించి ఒక మంచి భర్తనిచ్చాడు అది నీతి. అంతకుమించి చేసేది అవినీతి. నువ్వు చేసే ఉద్యోగంలో గవర్నమెంట్ నీకు ఇస్తుంది జీతం, అది నీతి. దానికి మించి తీసుకునేది ఇందాకలే అడగపోయారు. స్తోత్రం. ఆలోచన చేయండి, ఎన్నున్నాయి అవినీతి పనులు. అయితే ఇప్పుడు దేవుడట రాత్రి కూడా ఆ విషయాన్ని నేను అట్లా టచ్ చేశాను. నోవాహు గారు మీకు అందరికీ తెలుసు.